హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్న డీజీ ప్రాపర్టీస్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనం చూడబోతుంది సింగిల్ బెడ్రూమ్ అండి, G+1 2 స్టేర్లు అండి. ఇది 60 గజాల్లో చాలా చక్కగా కట్టారండి. ఎలివేషన్ చూడండి చాలా బాగుంది. లేటెస్ట్ డిజైన్స్ అయితే చాలా చక్కగా నిర్మాణం చేశారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మన ఇంటి ముందు రోడ్డు అయితే మనకి 24 అడుగుల రోడ్డు అండి. చూడండి ఇది మొత్తం రోడ్డు. మనకి ఎంట్రన్స్ వచ్చినట్లయితే చాలా చక్కగా ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఇచ్చారు. చూడండి ఇదైతే 80% వర్క్ అయింది. రిమైన్ 20% వర్క్ లో చక్కగా పాలిష్ వర్క్ కూడా చేసి నీట్ గా ఇస్తారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే మెట్లు కూడా చక్కగా మార్బుల్ వేశారు. స్టీల్ రైలింగ్ కూడా వచ్చిందండి. అదే విధంగా ఇక్కడ మెట్ల కింద షోరూమ్ లాగా చాలా చక్కగా ఇన్వర్టర్ పాయింట్ పెట్టిన విధంగా నీట్ గా ఉంది. అలాగే మన ఇంటికి మన కరెంట్ మీటర్ కూడా ఉంది. చూడండి మన కరెంట్ మీటర్ కూడా మనకి బిల్డర్ గారు తెచ్చి నీట్ గా ఇచ్చారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి చాలా చక్కగా లేటెస్ట్ టైల్స్ అయితే లేడీస్ నచ్చే విధంగా నీట్ గా తీసుకొచ్చారు. ఎంట్రన్స్ వచ్చేసరికి టేక్ గుమ్మం అండి, మొత్తం ఒరిజినల్ టేక్. రిమైన్ 20% వరకు అయితే మనకి టేక్ డోర్ అనేది నీట్ గా ఆ కార్వింగ్ డిజైన్ తో చాలా చక్కగా వచ్చిందండి. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది మొత్తం హాల్ ఏరియా అండి. చూడండి హాల్ ఏరియా చాలా పెద్దదిగా విశాలంగా అయితే స్పేషియస్ గా ఉంది. అలాగే వెంటిలేషన్ బాగుండిద్దండి. వెంటిలేషన్ కి మనకి చాలా చక్కగా గాలి వెలుతురు అనేది నీట్ గా వస్తుంది. మనకి ఆ దోమలు అనేవి రాకుండా చాలా చక్కగా మెష్ కూడా నీట్ గా మెష్ కూడా దీనికి వచ్చేసిద్ది. చూడండి మెష్ కూడా బాగుంది, దోమలు అనేది రాకుండా నీట్ గా ఉంది. అలాగే ఇది టీవీ పాయింట్ అండి. హాల్లో టీవీ పాయింట్ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు. చూడండి ఇది మొత్తం టీవీ పాయింట్ గ్రానైట్ తో తీసుకొచ్చారు. అయితే సీలింగ్ డిజైన్ చూడండి చాలా చక్కగా ఫ్లవర్ డిజైన్ తో చాలా చక్కగా తీసుకొచ్చారు. ప్రతి రూమ్ కి ప్రతి డిజైన్ అనేది చాలా చక్కగా సెలెక్ట్ చేశారు బిల్డర్ గారు అయితే. చూడండి ఇదైతే మనకి మన హాల్లో నుంచి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే సీలింగ్ అనేది చాలా బాగుంది. అలాగే బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి. మీకు 6 మంచం కూడా చాలా చక్కగా సరిపడింది. అలాగే ఇటు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా కబోర్డ్స్ అనేది నీట్ గా తీసుకొచ్చారు. మీకు బీరో కూడా చక్కగా సరిపోయిందండి. బీరో కూడా పడే విధంగా పెద్ద సైజ్ బీరో పడే విధంగా నీట్ గా ఉంది. అలాగే బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ అనేది ప్రతి రూమ్ కి వెంటిలేషన్ చాలా చక్కగా వెలుతురు వచ్చిందండి. ఇది పడవల ఫేసింగ్ అయినా వెలుతురు అనేది నీట్ గా వస్తుంది. అలాగే మనకి బెడ్రూమ్ లో నుంచి కందులోకి వెళ్ళే విధంగా ఇక్కడ గుమ్మం అనేది చాలా చక్కగా తీసుకొచ్చారు. అలాగే మనకి బెడ్రూమ్ లో నుంచి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకి. ఇది మొత్తం కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా లేడీస్ కి నచ్చే విధంగా మోడర్న్ గా గ్రానైట్ తో తీసుకొచ్చారు. ఇది కూడా వెంటిలేషన్ బాగుందండి కిచెన్ లో నుంచి. ఇదేమో సింక్ అండి. సింక్ వచ్చేసింది టోటల్ గా. వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ అండి. వాషింగ్ ఏరియా మొత్తం టోటల్ గా వాషింగ్ ఏరియా. మనకి ఇక్కడ వాడుకోవడానికి ఇంటికి బోర్ కూడా ఉందండి. చూడండి బోర్ కూడా ఇచ్చేసారు. అలాగే మనకి కామన్ బాత్రూమ్ అండి. ఇంటికి మొత్తానికి కామన్ బాత్రూమ్ మనకి చక్కగా వాషింగ్ ఏరియాలో బాత్రూమ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారండి. చూడండి బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా స్పేషియస్ గా వెస్టర్న్ మోడల్ అయితే తీసుకొచ్చారు. సందు కూడా ఉత్తరం పక్కన సందు కూడా చాలా చక్కగా అటు ఇటు నడిచే విధంగా చాలా విశాలంగా అయితే సందు కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఇది మొత్తం 60 గజాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కింద చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్. అలాగే మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ కూడా కింద ఎలా ఉందో అలా తీసుకొచ్చారు. ఇది G+1 అండి. అలాగే మన బాల్కనీ ఏరియా చూడండి. బాల్కనీ ఏరియా కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ కూర్చొని గాలి వెలుతురు అనేది సేకరించే విధంగా నీట్ గా అయితే ఉంది. ఇది స్లాబ్ హైట్ కూడా మనకి బాల్కనీ అనేది బాగా కనిపించే విధంగా స్లాబ్ హైట్ కూడా 12 అడుగులు లేపడం జరిగింది.
ఇప్పుడు చూసాం కదండి, ఈ ప్రాపర్టీ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది, 60 గజాలండి. దీని లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా యలమలకుది నుంచి పెద్దపుల్పాకు వచ్చి అవినిగడ్డ హైవేకి చాలా దగ్గరగా నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. మన బస్సు స్టాండ్ కి అయితే చాలా అందుబాటులో ఉండిద్ది. మన బస్ పాయింట్ కూడా దగ్గర అండి, షాపుల సౌకర్యం కూడా బాగుంటుంది. ఎవ్రీ 5 minutes కి ఆటోలు అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి, సర్వీస్ ఆటోలు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇదైతే 60 గజాల్లో చాలా చక్కగా నిర్మాణం చేశారు, బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంది. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 38 లక్షలు చెప్తున్నారండి, స్ట్రైట్లీ నెగోషియబుల్. వీలైనంత వరకు రేట్ తగ్గొచ్చు, మన అందుబాటులో రావచ్చు. వీలైనంత వరకు మనకు మంచి రేట్లు అయితే మనం ఇప్పిస్తామండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మా కింద నెంబర్కి సంప్రదించండి. మా డీజీ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు. మరొకసారి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.